తెలుగు సినిమా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు బ్రో అట్లీస్ట్ మంత్కి 4-5 టైమ్స్ అయినా థియేటర్కి వెళ్ళేవాడిని. చూసిన సినిమా రిపీట్స్లో చూసేవాడిని. అట్లీస్ట్ ఏసీ కోసమైనా యావరేజ్ మూవీ అయినా వెళ్ళి సరే టైం పాస్ చేయొచ్చు అని చూసేవాడిని. అసలు ఇప్పుడు నేను ఈ సంవత్సరం థియేటర్కి ఎన్నిసార్లు నాకే గుర్తులేదు. 600-700 టికెట్ ప్రైస్లు ఏంటి బ్రో? అసలు కాస్ట్ ఏంటి బ్రో? అసలు రెమ్యూనరేషన్ ఎందుకు బ్రో? యాక్టర్స్కి అంత కోట్లు ఎందుకు బ్రో? అసలు క్వాలిటీ ఏమీ ఉండదు, తొక్కలో సినిమాలు తీస్తారు. మళ్ళీ వీళ్ళకి మా బార్బెల్ అనే కరెక్ట్. అండ్ ఇంకోటి, మీరు 500-600 ఎన్ని హైకులు తెచ్చుకున్నా మేము థియేటర్లో అవి వెయ్యం. ఓన్లీ నార్మల్ టికెట్ ప్రైజింగే. ఇది ప్రజలకు మా సైడ్ నుంచి మేము ఇస్తున్న హామీ. ఏసీ వేయట్లేదు బ్రో థియేటర్స్లో. ఎలా బ్రో? బేసిక్ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు బ్రో థియేటర్కి వెళ్ళాలంటే. తెలుగు సినిమా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. బయటికి రావాలంటే ఒకటే దారి, కంటెంట్ కాదు, పర్సంటేజ్ సిస్టమ్. అది లేకపోతే 10 థియేటర్లు ఇప్పటికిప్పుడు క్లోజ్ చేసుకుంటాను. నేను మళ్ళీ ఒప్పించి తీసుకొచ్చా. ఇంకా రావాల్సి మీ పెద్ద బడ్జెట్ సినిమాలు ఏం లేవని ఇలా చేస్తున్నారా? మాదుందిగా పెద్ద సినిమా, విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన. అది పెద్ద సినిమానే. వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్టులు అసలు పెద్ద సినిమాలే లేవు. వాళ్ళవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మా ప్రాఫిట్లో షేర్ అడిగితే అసలు అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఆర్డిఎఫ్ఐ 300 మల్టీప్లెక్స్ ఉన్న ఒక పెద్ద ఎగ్జిబిటర్, ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ మల్టీప్లెక్స్లు కట్టేశారు. ఆయన సింగిల్ స్క్రీన్ గురించి బాధపడుతుంది. నాకు కొంచెం నవ్వు వస్తుంది. దయచేసి ఆయన అలా బాధపడద్దని చెప్పండి ప్లీజ్. ఒక ప్రొడ్యూసర్ ఉంటారు కదా, ఇంత ఇటుండి इसका नाम क्या है? चश्मा पहन के एक डुप्लीकेट बाल होता है ना, इसका नाम क्या है? नागा पामू, सॉरी नागवंशी.